అంబేద్కర్ స్ట్రీట్లో మేరీమాత గుడికాడ ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ఎట్రబాబు ఆధ్వర్యంలో స్త్రీలు పురుషులు అందరూ వచ్చి ఘనంగా క్రిస్మస్ వేడుకలు అందరూ పాల్గొవాలని. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చెప్పండి. మరి దేవుని నామానికి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. మరి మేము ఇక్కడికి వచ్చి అప్పుడే నాకు 6 సంవత్సరాల నుంచి ఈ వీధి గురించి నాకు తెలుసు. అయితే మేము వచ్చాక అది 4-5 సంవత్సరాలు కూడా అంతగా ఎక్కువగా మట్టితోని చెత్తతోనే ఉండేది. కానీ దేవుడు ఎట్రబాబు గారిని ప్రేమించి ఆయనలో దేవుడుండి మరి చక్కగా మరియమ్మ తల్లిని అక్కడ పెట్టారు. మరి ఆయన పెట్టిన కాడ నుండి కూడా ఎంత డెకరేషన్ చేసి ఆయన మరి చక్కగా మరి వీధంతా కూడా చక్కగా అలంకరించుతూ మరి ఆ యవన బిడ్డని దేవుడు ఎంతగానో పట్టుకున్నాడండి. మరి ఆ యవన బిడ్డ చేసే పనులు మేము ఇక్కడ చూస్తున్నాం. ఎవరో ఏదో చెప్తే అది కాదు కానివ్వండి, మేము వచ్చి మరి 2 సంవత్సరాల్లో ఈ 3 సంవత్సరాల్లో కూడా చాలా గంభీరంగా ఉన్నతంగా ఇక్కడ ఈ లైటింగే కాదు, మరి చక్కని మరియమ్మ తల్లి విగ్రహం పెట్టారు ఆ బాబు. మరి అలాగే ఇంత డెకరేషన్ ఎంతో ఖర్చుతో కూడిన పని ఇది. ఆయన నిండు యవనస్తుడు దేనికి భయపడకుండా మరి చక్కగా మరి అనేక బిడ్డలు నేసుకుని మరి ఆయన చక్కగా ఈ క్రిస్మస్ వేడుకను ఆయన చేస్తున్నాడు. మరి రోజుల్లో చూస్తే ఇంకా ఏమైనా ఉంటే మనకే ఉంటుంది అన్నట్టు చూస్తారు. కానీ ఆయన అయితే ఇక్కడ మంచి పరిహారం పెట్టాలి, ఇక్కడ మంచిగా దేవుణ్ణి ఆరాధించాలి, మంచిగా వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకోవాలి అని ఇక్కడ మంచి పని చేస్తున్న ఆయన ఎప్పటికీ కూడా మంచిగా ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి రుచి చూసిన వాళ్ళు ఇంకెప్పుడు కూడా వదలరు. ఎందుకంటే అండి మరి ఆయన తగ్గించుకుని లోకానికి వచ్చాడు దేవుడు. కానీ మరి అటువంటి ఆయన మరి ఎట్రబాబు గారు దేవుడు ఎంతగానో ఆయనలో ఉన్నాడు ఉండి ఎంత బిడ్డలందరికీ కూడా చక్కగా మరి ఎంత మంచిది మరి లైటింగు అలాగే చక్కగా ప్రార్థనలో మరి ఇక్కడ మీటింగ్స్లు అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. మేము వచ్చినప్పుడైతే అసలే ఇంత ఎత్తు పెంటతోని నానా అసహ్యంగా ఉండేదండి. అసలే ఎంతో స్మెల్తోని అలాంటిది ఎంత మంచిగా వాతావరణం ఆ బిడ్డిచ్చాడు. ఆ యవనస్తుడికి ఎప్పుడు కూడా మరి అంతా మంచి జరగాలని నేను ఒక ఆత్మీయ తల్లిగా నేను ఆయన్ని నిండుగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే వారి కుటుంబాన్ని, వారి తల్లిదండ్రులు, అలాగే వాళ్ళ స్నేహితులు, మరి ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు, అక్కడ ఏళ్ళ బ్రదర్స్ మరి వీళ్ళందరూ కూడా అబ్రాహం గారు మరి అలాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా నేను తెలియపరుస్తున్నాను. అలాగే మరి ఎట్రబాబు మరి ఆ బిడ్డ కూడా ఉన్న టీము అందరినీ కూడా యవ్వన బిడ్డలందరినీ కూడా నేను ఒక తల్లిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చక్క ఆంటీ గారు అని నన్ను ఎంతగానో అంటారు. మరి ఇంత మంచి పరిహారం మరి చేస్తున్నారు ఆయన. మరి ఆ బిడ్డ ఎప్పటికీ మరి 10 కాలాల పాటుగా ఇంకా వర్ధిల్లి ఆ బిడ్డ అనేకమైన పనుల్లో పాల్గొంటారని మరి దేవుని పేరట ఆ బిడ్డకు అన్ని ఆశీస్సులు జరగాలని వారి కుటుంబ పక్షముగా